మీ అందరికి గుడ్ అండ్ బ్యాటర్ స్కూల్లో చెప్తున్నారా? గట్టిగా చెప్పండి. సరే, ఇప్పుడు మేము చూపిస్తాము, అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీరంతా చెప్పాలి. ఓకేనా? గట్టిగా చెప్పాలి. గుడ్ టచ్ ఆర్ బ్యాడ్ టచ్? 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 వెరీ గుడ్. నెక్స్ట్, మీ అందరికి, మీరంతా చిల్డ్రన్స్ కదా, మీకు ఏదైనా అత్యవసరమైతే ఏ నెంబర్కి కాల్ చేయాలో తెలుసా మీకు? 1098. ఓకేనా? ఎనీ పోలీస్ ఎమర్జెన్సీ అంటే అక్కడ ఏదన్నా జరగాలి, నేరం జరిగినా, ఇంకొకటి ఏదైనా జరిగినా ఏ నెంబర్ కాల్ చేయాలి? 112కి చేయాలి. ఓకేనా? పోలీస్ నీడే హెల్ప్ ఏదైనా కావాలనుకుంటే 112కి చేయాలి. ఓకేనా? ఇప్పుడు అక్కడ అందరూ మీ పేరెంట్స్ ఉన్నారు కదా, మీ పేరెంట్స్ అందరికి శక్తి యాప్ గురించి చెప్పారు ఎప్పుడైనా మీరు? సరే అమ్మ, ఉమెన్స్ అంతా వినండి. మన కోసం రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా మీ మహిళల కోసం శక్తి యాప్ పెట్టారన్నమాట. ఈ యాప్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఒకసారి ప్లే స్టోర్కి వెళ్ళి మీరు SHAKTHI శక్తి యాప్, ఏపీ పోలీస్ అని ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకుని మీ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఎప్పుడైనా మీరు నైట్ టైం ఎక్కడైనా ఊరెళ్ళి కానీ లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళి ఆఫ్టర్ 10 to మార్నింగ్ 5 లోపు ఎప్పుడైనా వస్తే మీకు బస్సులు లేకపోయినా లేదా మీరు ఎవరి వల్ల ఇబ్బందిగా పడి ఉంటే కనుక 112కి కాల్ చేస్తే మీకు డ్రాప్ ఎట్ హోమ్ ఫెసిలిటీ ఇంకొంది మా దగ్గర. అలాగే లేదు మీరు ఇంట్లో ఏదైనా గొడవ పడి బయటకు వచ్చేసినట్టు అయినా మీకు షెల్టర్ ఇస్తాం ఒక 5 days. ఓకేనా? ఇప్పుడు చూసారా, శక్తి యాప్ అంటే ఇది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మధ్యలో ఉన్న SOS మీద టచ్ చేస్తే ఒక 10 seconds వీడియో అండ్ ఆడియో రికార్డ్ అవుతుంది. ఓకేనా? మా కంట్రోల్ రూమ్కి వస్తుంది, వెంటనే మీకు కాల్స్ వస్తాయి, మేము వచ్చి సేవ్ చేస్తాం. ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా శక్తి వన్ స్టాప్ సెంటర్ అని ఉంటుంది. అక్కడ వచ్చి ప్రతి మహిళలకు కూడా ఒక 5 days ఫ్రీ షెల్టర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్కి వెళ్ళాల్సి వచ్చినా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళినా ఏదన్నా ఇబ్బంది ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సెయింట్ జాన్స్ స్కూల్ తరఫున కూడా ధన్యవాదాలండి. ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టినటువంటి సెయింట్ జాన్స్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించాలండి. ప్రస్తుత సమాజంలో మన యొక్క పిల్లలు ఏ విధంగా పాడైపోతున్నారు అనేది కళ్ళకి కట్టినట్టు చూపించారు. వాళ్ళు పెట్టిన ఈ యొక్క ప్రోగ్రాము శ్రమనే ఊరికే పోకూడదండి. ప్రతి తల్లిదండ్రులు కూడా మీ యొక్క పిల్లలు సాయంకాలం ఇంటికి వస్తున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారా, ఏం చేస్తారని మీరు అబ్జర్వ్ చేసుకోవాలండి. ముఖ్యంగా ఆడపిల్లల్ని ఉన్నారు కదా, వాళ్ళే వీధిలో ఆడుకుంటారు, ఎలాగని మీరు వదిలేయకండి అమ్మా. ముఖ్యంగా మీ యొక్క పిల్లల్ని కంటికి రెప్పలాగా వాళ్ళకి ఒక వయసు పెద్ద వయసు వచ్చేదాకా కాపాడుతూ ఉండండి. వాళ్ళు స్కూల్ నుంచి కాలేజీ నుంచి వచ్చాక అసలు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని అబ్జర్వ్ చేసుకోండి. జరగరాంది జరిగితే నష్టపోయేది ఎవరు? తల్లిదండ్రులే. వారి యొక్క బాధ వర్ణాతీతం, ఎవరు కూడా ఆ బాధను తీర్చలేరు. మీకు అర్థమైంది కదమ్మా? ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క గారు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ గారు ఆధ్వర్యంలో మేము ప్రతిరోజు కూడా స్కూల్స్ కాలేజీలకి తిరుగుతూ ఉంటాం. ఈ యొక్క యూనిఫామ్ వేసుకొని మన జిల్లాలో ప్రతి ఊర్లో కూడా తిరుగుతూ ఉంటాం. మీ యొక్క ఆడపిల్లలు ఎవరైనా ఏడిపించినా ఏం చేసినా కూడా ముఖ్యంగా 112కి చేయండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే 5 నిమిషాల్లో మేము ముందుకు వస్తాం. మనందరం కూడా ముందుగా మెచ్చుకోవాల్సింది సెయింట్ జాన్స్ స్కూల్ వారిని, యాజమాన్యాన్ని. నమస్తే అండి అందరికీ. థ్యాంక్ యూ సార్. గట్టిగా క్లాస్ పెడదామా? వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. పేరెంట్స్ ఆడపిల్లలకి ఏమైనా స్టూడెంట్స్ అందరూ కూడా ఇది తెలుసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన శక్తి టీం వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నా సెయింట్ జాన్స్ స్కూల్ తరఫున. థ్యాంక్ యూ సార్.